నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు తన ద్విచక్ర వాహనాన్ని రిపేరు చేయలేదనే కోపంతో మెకానిక్ తండ్రి హత్య నిందితుడు అరెస్టు రిమాండ్కు పంపిన పోలీసులు బుక్కరాయ సముద్రంలో బలిజ సంఘం ఆత్మీయ సమావేశం నూతన కళ్యాణ మండపానికి ఏకగ్రీవ తీర్మానం హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మనుస్మృతి దహన దివాస్ మనుస్మృతిని పునరుద్ధరిస్తే సహించేది లేదని హెచ్చరించిన తెలంగాణ రాష్ట్ర మాల సంఘం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం నారాయణపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. బైక్ మెకానిక్ బైకును రిపేరు చేయనని నిరాకరించాడని ద్విచక్ర వాహనదారుడు గాజుల ప్రభాకర్ బైక్ మెకానిక్ తండ్రి ఆయన గరక రామాంజనేయులపై దుర్భాషలాడి బలంగా కొట్టాడు. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు స్థానికులు అతన్ని హుటాహుటిన ఆటోలో కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ప్రభాకర్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. सत्य सर राजोल डीएसएल यूनिवर्सल सत्य మన స్టాలో నాకు పనిచేయాలని హీరో. అందరికీ నమస్కారం. నిన్న దినము కళ్యాణదుర్గం రూరల్ మండలం నారాయణపురం గ్రామంలో కమ్మ రామాంజనేయులు అనేటువంటి వ్యక్తిని అదే గ్రామానికి చెందినటువంటి గాజుల ప్రభాకర్ ఒక మోటార్ సైకిల్ రిపేర్ విషయంలో గొడవపడి కొట్టడం వలన కమ్మ రామాంజనేయులు అనేటువంటి వ్యక్తి చనిపోవడం జరిగింది. రామాంజనేయులు యొక్క కుమారుడు రాజు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేయడం జరిగింది కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్లో. జిల్లా ఎస్పీ శ్రీ అంబురాజన్ IPS గారి ఉత్తర్వుల మేరకు కళ్యాణదుర్గం రూరల్ CA గారి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేపట్టడం జరిగింది. దర్యాప్తులో భాగంగా శవ పంచనామా పూర్తి చేసిన తర్వాత ఈరోజు CA గారు వారి బృందం ముద్దాయి గాజుల ప్రభాకర్ని కళ్యాణదుర్గం అవుట్స్కర్ట్స్లోని మారుతి వే బ్రిడ్జ్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని విచారించగా అతను ఈ నేరాన్ని అంగీకరించడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ నిమిత్తం రాజశ్రీ కళ్యాణదుర్గం మ్యాజిస్ట్రేట్ గారి కోర్టులో హాజరుపరుస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా టికెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది క్షణికావేశంలో గలాట జరగడం జరిగింది. దీనికి ఎటువంటి ఉద్దేశాలు కానీ ఇతరత్ర కానీ లేవు. సో ఈ యొక్క ముద్దాయిని అరెస్ట్ చేయడంలో కేవలం హత్య జరిగిన 24 అవర్స్లోనే ముద్దాయిని అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి రూరల్ CA గారిని, ఇన్ఛార్జ్ SI కుందుర్పి గారిని అభినందించడం జరిగింది. వారికి రివార్డ్స్ నిమిత్తం కూడా సిఫారసు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని టౌన్ చర్చిలో క్రైస్తవ సోదరులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు జమ్మలమడుగు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి యేసుక్రీస్తు ఇచ్చిన శాంతి సందేశము, ఆయన చెప్పిన జీవిత సత్యాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. అనంతరం వారు టౌన్ చర్చిలో ప్రార్థనలకు వచ్చిన ప్రజలకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. చర్చి ఫాస్టర్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భూపేష్ రెడ్డి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందాలని ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, క్రైస్తవ సోదరులు, ప్రజలు పాల్గొన్నారు. క్రిస్మస్ పర్వదినమున మా ప్రభు యొక్క జన్మదినాన్ని సంతోషంగా జరుపుకోవడానికి వచ్చిన
సకల మానవాళి యొక్క రక్షణ కొరకై ప్రభా శాంతి సమాధానము క్రీస్తు ప్రేమను కొరకై ఈ లోకంలోకి వచ్చున్నారు. ఈ పర్వదినమున ఇదిగో మన ప్రియులు మీ దాసులు చదువుకున్న భూపేశ్వర గారు మీ ఆశీర్వాదం కోరి మీ మందిరంలోకి వచ్చాడు. ప్రభా మీరే కరుణా హస్తమును తోడుగా ఉంచండి. పరలోకపు శాంతి సమాధానం చేత మీ దాసుని ఆయన కుటుంబమును ఆయన రాజకీయ జీవితం అంతటిని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నారు. ఈ కుమారుడు ఎంతో ఆశతో మేము చూస్తున్నాను నాయన. ఈ ప్రాంతం నుండి తండ్రి తాను ఎమ్మెల్యేగా ప్రభా ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరి ఉండగా ప్రభా మీ చిత్తమైతే మీ దాసుని ప్రభా మీ సాధనంగా వాడుకో ప్రభా. మీరే సహాయం చేయ తండ్రి. అన్ని వసతులను సమకూడి జరిగించి మీ కుమారుపక్షమున కృప చేయమని వారి తల్లిదండ్రులను వారిను పిల్లల్ని మీరు దీవించండి తండ్రి. జమ్మముడు నియోజకవర్గపు తెలుగుదేశపు పార్టీ కొరకు ప్రార్థన చేస్తున్న నాయకులందరినీ కూడా మీరు దీవించండి. ప్రతి వారు సమన్వయముతో సమాధానముతో అందరూ కలిసికట్టుగా ఒక ఉద్యమంగా ముందుకెళ్ళి మీ కుమారుపక్షం నిలబడడానికి సహాయం చేయమని 2023 సంవత్సరం అంతా కాపాడిన దేవ, అలాగే రాబోయే నూతన సంవత్సరంలో కూడా నూతనమైన దీవెనలు వాగ్దానంతో ఈ బిడ్డను నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధ ప్రియక దేవుని దీవెన నీకు తోడైండును గాక. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో శ్రీకృష్ణ దేవరాయ బలిజ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండలంలోని బలిజ కులస్తుల అభివృద్ధి లక్ష్యంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖులు 2024 నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరము తమ విలువైన సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా కీర్తిశేషులు నందినేని ప్రతాపరుద్రుడికి చెందిన వారసులు ఇచ్చిన 45 సెంట్ల స్థలంలో బలిజ సంఘం కళ్యాణ మండపంని నిర్మించాలని అందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు. కళ్యాణ మండపం నిర్మాణానికి వ్యాపారవేత్త కొప్పుల మీనాక్షమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవికాంత్ రమణ తన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. సమావేశం అనంతరము బలిజ కులస్తులంతా తమ ఐక్యత చాటేలా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థలం ఇచ్చిన దాతలు నందినేని నాగరాజు, సోదరి నందినేని అనురాధ, ప్రముఖ న్యాయవాది ఆదెన్న, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి భవానీ రవికుమార్, బుక్కరాయ సముద్రం గ్రామానికి చెందిన బలిజ సంఘం నాయకులు, కుల పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఒక వ్యక్తి మన దగ్గరే ఉన్నాడు. మన ఉత్తరాయ సముద్రం వాసి వ్యాపారం సహాయం చేయండి. ఆపదమాస్తాను అందించి మన రాష్ట్రంలోనే గుర్తింపబడుతున్నటువంటి వ్యక్తి మనం బలిజ కులస్తులకు మన ఉత్తరాయ సముద్రం వాసి మనం ఎంతో గర్వంగా మనం చెప్పుకోవాలనుకుంటే మన ఈ మీనాక్షమ్మ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ రవికాంత్ రమణ గారికి
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని బోడుప్పల్ రా చెరువుని 23వ డివిజన్ కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్ కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని బీజేపీ జనరల్ సెక్రటరీ ఓబీసీ మోర్చా జనిగె వెంకటేష్ ఆరోపించారు. కార్పొరేటర్ అండ చూసుకుని అతని అనుచరులు కబ్జాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. భావితరాలకు చెరువులంటే తెలియకుండా బోడుప్పల్ నాయకులు అధికారులు చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని వారు ధ్వజమెత్తారు. ఈ కబ్జాలపై రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని, ఆక్రమణదారులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హరినారాయణ, శివయాదవ్, మధు, అఖిలపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్యాక్రాంతమవుతున్న గవర్నమెంట్ భూమిని కాపాడాలి, భూ బకాసురుల నుంచి కాపాడాలి, భూ బకాసురుల నుంచి కాపాడాలి, బకాసురుల నుంచి కాపాడాలి. పబ్లిక్ న్యాయం జరగాలి. తరపున వారికి శుభాభివందనాలను తెలియజేస్తున్నాము. ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో రాచూరు కింద జరుగుతున్నటువంటి అన్యాయానికి 23వ డివిజన్లో జరుగుతున్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్కు సంబంధించినటువంటి జరుగుతున్న అక్రమంగా రాత్రికి రాత్రి మట్టి పోసుకుంటూ రాత్రికి రాత్రి ఇండ్లు కడుతూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, స్థానిక కార్పొరేటర్ గారిని ఒక ప్రజాప్రతినిధిగా ఇంతమంది ఓట్లేసి గెలిపించుకున్నారు. మీరు ఒక గవర్నమెంట్ ల్యాండ్ను ఏ రకంగా ఉంటారు, ఏంది ఉద్దేశం పెట్టుకొని ఉంటారు? ఒకరికి అన్యాయం జరుగుతుందంటే కాపాడాల్సినటువంటి వ్యక్తి ఈరోజు గవర్నమెంట్ ల్యాండ్ను వెంచర్ చేసి ఇవాళ నువ్వు డాలర్లకు అమ్ముతున్నావు అంటే ఏ రకంగా అమ్ముతున్నావు? ఇక కార్పొరేటర్ 23వ డివిజన్ రాసాల వెంకటేష్ యాదవ్ ఆయనే పెద్ద మనిషి. అవి ఇది గిట్లా ఆయన నిరూపించుకోకపోతే అది నిరూపిస్తా. ఇది నిరూపించుకోవాలి, ఇది వాస్తవమా కాదా అనేది. నిరూపించకపోతే అది కూడా నిరూపిస్తా, 100% నిరూపిస్తా. ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ నగర్, దేవేందర్ నగర్, మల్లయ్య నగర్, వాసవి నగర్ కాలనీ ప్రజలకే చెందాలి. ఇక్కడ ఉన్నటువంటి ఇండ్ల వాళ్ళకే పార్క్ లాగా చెందాలి. ఎవరు కూడా ఆక్రమించుకోవాల్సిన అవసరం లేదు, ఎవరు కబ్జా పెట్టాల్సిన అవసరం లేదు. ఒక్క వ్యక్తికి ఒక గుంట 2 గుంటలు కబ్జా పెట్టుకుంటే గవర్నమెంట్ లీగల్ ప్రకారంగా 59 జీవో ప్రకారంగా అతనికి కొడుకు పేరు మీద, తండ్రి పేరు మీద, తల్లి పేరు మీద చేస్తారు. ఇవాళ నీకు 30 గుంటలు పాస్బుక్ దొంగతనంగా చేయించినావు, దొంగతనంగా ధరని ఎక్కించినావు. అసెంట్ భూమి నీకు ఆల్రెడీ పాస్బుక్ లో ఉంది. అసెంట్ భూమి నువ్వు ఏ రకంగా నువ్వు ఇచ్చేస్తావు? అసెంట్ భూమి నీకు ఆల్రెడీ ఉంది, నీకు పాస్బుక్ లో ఉంది. ఎట్లా కొంటావు నువ్వు పాస్బుక్లోకి వెళ్ళి? మళ్ళీ నువ్వు దొంగ పర్మిషన్లు తీసుకుపోయి చూపిస్తావు, రిజిస్ట్రేషన్లు చేసుకుపోయి చూపిస్తావు. ఇది అతను చేసిన భావతం. ఆల్రెడీ అసెంట్ భూమి అని ఉంది. నువ్వు రాత్రి నువ్వు దొరవే రాత్రి ఎందుకు వేసినావు? స్లాబ్ ఎందుకు వేస్తున్నావు? డ్రైనేజ్ లైన్ ఎందుకు వేస్తున్నావు? స్తంభం ఎందుకు గుల్లగొట్టినావు? ఈ బోర్డు ఎందుకు తీసేసినావు? రాత్రి పార్క్ బోర్డు నేను నాటిచ్చిన, 2016లో నేను నాటిచ్చిన. సర్వే చేయించి ఎంఆర్ఓ మేడంతో, ఆర్ఐ మేడంతో, కలెక్టర్ గారికి, టీపీఓ గారికి, ఎండిఓ గారికి, ఆర్డీఓ గారికి, విజిలెన్స్ గారికి కాంప్లైంట్ ఇచ్చి నేను బోర్డు వాతిచ్చిన సర్వే చేసి. ఇవ్వకపోతే ముందే చెప్తున్నాం, ఖబర్దార్. ఇప్పటికైనా ఇంతటితో ఇవి ఆపకపోతే మాత్రం రానున్న రోజుల్లో ఇది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తెలిసేటట్టు చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా కంప్లైంట్ ఇస్తున్నాం, మంత్రి మల్లారెడ్డి గారికి కూడా కంప్లైంట్ ఇస్తున్నాం, కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇస్తున్నాం, ప్రజా వాణిలో ఇస్తున్నాం, ప్రజా దర్బార్లో ఇస్తున్నాం. ఒకటే చెప్తున్నాం, ఖబర్దార్. దయచేసి మీడియా మిత్రులకు దీన్ని రక్షించండి. హైదరాబాద్ ట్యాంక్ బండ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మనుధర్మ శాస్త్రం, మనుస్మృతి దహన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా జేఏసీ సభ్యులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మనుధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి మనుధర్మ పాత్రలని దహనం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్ మాట్లాడుతూ 1927 డిసెంబర్ 25వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనుస్మృతి గ్రంథాన్ని బహిరంగ సభలో నిప్పంటించి తగులబెట్టారని, అదే పద్ధతిలో ట్యాంక్ బండ అంబేద్కర్ విగ్రహం వద్ద మనుస్మృతి దహనం చేయడం జరిగిందని అన్నారు. అణగారిన వర్గాల వివక్షకు గురి కావడానికి నిరసనగా
ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన మనుస్మృతి దహన దివాస్ ను నిర్వహిస్తామని తెలిపారు. అలాగే దోపిడీకి కారణమైన అధర్మ మనుస్మృతిని పునరుద్ధరించడానికి జరిగే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు చెరుకు రామచందర్, బి సత్యనారాయణ, మద్దెల ప్రభాకర్, మాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరూ చందర్ తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మనధర్మ శాస్త్రాన్ని, మనస్మృతిని దానం చేయడం జరిగింది. మరి ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1927 డిసెంబర్ 25వ తారీఖు రోజు మరి మనధర్మ శాస్త్రాన్ని, మనస్మృతిని తగలబెట్టడం జరిగింది. ఎందుకంటే మరి పూర్వకాలంలో మరి శూద్రులు, అతిశూద్రులు, అస్పృశ్యులు, నిమ్నజాతి కులానికి చెందిన వారందరూ కూడా మనధర్మ శాస్త్రాన్ని చదివితే నాలుకలో తెగ నరికే వాళ్ళు. మరి మనధర్మ శాస్త్రాన్ని వింటే చెవిలో సీసం పోసినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మరి దానిని దృష్టిలో పెట్టుకొని ఈ మనధర్మ శాస్త్రము మరి ఏదైతే వేదాలు, వేదంగాలు మరి ఏవైతే ఉన్నాయో వాటిని చదివితే ఈ విధమైనటువంటి తీవ్రమైన అటువంటి మరి పరిణామాలకు దారితీసినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ మనధర్మ శాస్త్రము, వేదాలు, వేదంగాలు అనేది మరి మనకు ఎలాంటివి కూడా ఇవి పనికిరానివి. మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమానంగా ఉండాలి, సోదరభావంతో మెలగాలి. కులాలకు, మతాలకు అతీతంగా అందరూ కూడా కలిసిమెలిసి అన్ని రంగాల్లో, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అందరూ కూడా సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు హక్కులను కల్పించి మరి రాజ్యాంగంలో పొందుపరిచిన సందర్భము మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా మరి ఒక వ్యక్తి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా వెళ్ళి స్వేచ్ఛగా బ్రతికే హక్కు కూడా రాజ్యాంగంలో కల్పించారు. వాటిని దృష్టిలో పెట్టుకొని మరి ఏదైతే మరి మనధర్మ శాస్త్రాన్ని తగలబెట్టారో అదే స్థాయిలో ఈరోజు సికింద్రాబాద్ మైలార్గడ్డలో భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ బీజేపీ కన్వీనర్ కందాడి నాగేశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమంలోని వృద్ధుల చేత కేక్ కటింగ్ చేపించి వారికి తినిపించారు. అనంతరము వృద్ధులకు పండ్లు, పలహారాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. अटल बिहारी वाजपेयी अमर रहे, अटल बिहारी वाजपेयी अमर रहे, अमर रहे, अमर रहे, भारत रत्न अटल बिहारी वाजपेयी अमर रहे। ప్రతి సంవత్సరం ఇదే విధంగా క్రిస్మస్ రోజు మన భారతరత్న నాయకుడిని మంచి దినం రోజు ఉన్నారు కాబట్టి ఆ నాయకుడు కూడా ఎంత మంచివాడో కాబట్టి ఈరోజు క్రిస్మస్ రోజు ఆయన జన్మదినం ఉంది. అదేవిధంగా గట్టిగూడల అందరూ కార్యకర్తలు మన ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన కందాడి నాగేశ్వర రెడ్డి గారు కన్వీనరు,
ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినారు. కావున ఈ కార్యక్రమంలో మనం వాజ్పేయి జన్మదినం ఇది అనంతరము ఇక్కడ అనాథ పిల్లలకు ఫ్రూట్స్ పంచుతున్నాము. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్తున్నాము. కావున ఈ అవకాశం మన భారతరత్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి 99వ జన్మదిన కార్యక్రమము సికింద్రాబాద్ అసెంబ్లీలోని మిట్టూర డివిజన్లో చేతి మహేష్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆకారం రమేష్ గారు, అలానే హనుమంత్ గారు, రవి గారు, అలానే మిగతా నాయకులందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి శ్రీనివాస్ గారు నా నమస్తమాంజలి వాళ్ళకు కూడా అందరికి తెలియజేస్తూ, మన మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు వారు విలువలతో కూడిన ఒక కవి, ఒక రచయిత, అలానే బెస్ట్ పార్లమెంటేరియన్గా చాలాసార్లు అవార్డు అందుకొని ప్రతిపక్షంలో ఉన్నా కూడా మన ఏదైతే మన సాంప్రదాయాలకు మన విలువలకు భారతదేశ విలువలకు కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి. మీకు అందరికీ తెలుసు, మన భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి గొప్ప నాయకుడు. అలానే ఇవాళ ఏదైతే నరేంద్ర మోడీ గారు ఈ సంక్షేమ పథకాలను నిర్వహిస్తున్నారో వారన్నిటికీ కూడా మూలకర్త మన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారు వేసిన బాటలోనే 2 సీట్ల నుండి వారు అలానే మనం సంవత్సరము అభివృద్ధి చెందుతూ భారతీయ జనతా పార్టీ వారు పార్లమెంట్లో ఒక విషయం చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఒక ఓటుతోని ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిండ్రో ఆ రోజు పార్లమెంట్లో అంతా అవేర్నెస్ చేసినప్పుడు వారు సికింద్రాబాద్ పద్మారావు నగర్, శ్రీనివాస్ నగర్ కాలనీలో నెయిల్ మెథోడిస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు డాక్టర్ ఏ స్టీఫెన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చిలో కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం డాక్టర్ ఏ స్టీఫెన్ క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె రవీందర్, కె సంపూర్ణ మోజస్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దయచేసి మీ అందరూ మీ గ్రామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాము. ఈ యొక్క క్రిస్మస్ దినాన ఈ యొక్క వేడుకను మరి నీల్ మెథడిస్ట్ చర్చ్ శ్రీనివాస్ నగర్ కాలనీలో మరి ఘనంగా జరుపుకొని ఉంటున్నాము. యేసు ప్రభు యొక్క జననం యొక్క ఆనందం ఇది. ఆయన ఈ లోకానికి రావడము మరి మానవాళికి అందరికి కూడా మరి అది గొప్ప దీవెన ఆశీర్వాదం అవుతుంది. ఎందుకనగా తన ప్రజలను పాపం నుండి రక్షించుటకు క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. మరి ఈ యొక్క రక్షణను అందించినటువంటి ఆ క్రీస్తుని గణపరుస్తూ ఆయనను మరి కొనియాడుతూ ఈ రీతిగా మరి క్రిస్మస్ వేడుకలను మేము జరుపుతూ ఉంటాం. మరి నీల్ మెథడిస్ట్ చర్చ్ తరఫున కూడా మరి క్యారల్స్ అన్నింటినీ కూడా పాల్గొన్నాము. క్రిస్మస్ డ్రామా ప్రోగ్రామ్ చేశాము. మరి సండే స్కూల్ పిల్లలు, యవనస్తులు,
WSCS వారు, మరి అంటే స్త్రీల సమాజం వారు ఈ రీతిగా నీల్ మెథడిస్ట్ చర్చ్ మరి శ్రీనివాస్ నగర్లో ఉన్నది కాబట్టి మరి ఇక్కడ గత నవంబర్ మాసం నుంచి మేము ఎంతగానో ఈ యొక్క సంబరాలు జరుపుకున్నాము. మరి ఇంటింటికి వెళ్ళి మేము క్యారల్స్గా మరి దేవుని సువార్తను ప్రకటించాము. అదేవిధంగా మరి 22వ తారీఖు మరి క్రిస్మస్గా మరి ఎంతో గొప్పగా జరిపించుకున్నాము. మరి ఈరోజు కూడా మరి క్రైస్తవులందరూ మరి ప్రపంచమంతా ఎంతో గొప్పగా మరి యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని ఎంతగానో సంబరాలు జరిపించుకున్నారు. మరి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తన ద్విచక్ర వాహనాన్ని రిపేరు చేయలేదనే కోపంతో మెకానిక్ తండ్రి హత్య. నిందితుడు అరెస్టు, రిమాండ్కు పంపిన పోలీసులు. బుక్క రాయసముద్రంలో బలిజ సంఘం ఆత్మీయ సమావేశం. నూతన కళ్యాణ మండపానికి ఏకగ్రీవ తీర్మానం. హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మనుస్మృతి దహన దివాస్. మనుస్మృతిని పునరుద్ధరిస్తే సహించేది లేదని హెచ్చరించిన తెలంగాణ రాష్ట్ర మాల సంఘం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.